నమస్కారం. వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి. స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడలో విలయ తాండవం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని వణికిస్తోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు. ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద కొల్లేరును చుట్టుముట్టింది. దీంతో కొల్లేరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి కొల్లేరు గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కైకలూరు మెయిన్ రోడ్డును అధికారులు పూర్తిగా మూసేశారు. భారీ వాహనాలను మాదేపల్లి కైకలూరు దగ్గర నిలిపివేశారు. చిన్న ఎడ్లగాడి దగ్గర వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరులోకి భారీగా వరద వస్తుండటంతో ఆకివీడు, చిడకాపవరం, దుంపగడప, అలాగే సిద్ధాపురం, చినిమిల్లిపాడు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 140 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామలంక, మడుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పెదపాడు మండలం వసంతవాడ జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో 60 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. మరింత మంది బాధితులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొల్లేరు పెరగడంతో కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే మార్గాన్ని నిలుపుదల చేశామని కైకలూరు టౌన్ సీఐ కృష్ణ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే గానీ ప్రజలు బయటకు రావద్దని, ఇంటి వద్దనే ఉండాలని సీఐ ప్రజలకు సూచించారు. బుడమేరు తీసుకువస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతంలో కల్లోలం సృష్టిస్తోంది. లంక గ్రామాలతో పాటు పరివాహక ప్రాంతాల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడం లంక వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొల్లేరులో నీటి మట్టం పెరగడంతో పెదపాడు మండలం కడిమికుంట పరిసర గ్రామాల్లో వరద నీరు చేరింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా పంట పొలాలు, చేపల చెరువులను కొల్లేరుకు వచ్చిన వరద ముంచెత్తుతోంది. ఎప్పటికీ ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొల్లేరు ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరడం, దీనికి వర్షం తోడు కావటం ముంపు సమస్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కొల్లేరు ముంపు సమస్య ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రజల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే చాలా మంది తమ ఇళ్లు పశువులు ఏమవుతాయనే ఆందోళనతో ముంపు ప్రాంతాల్లోనే ఉండిపోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద ముంచుకు రావడంతో ఆయా ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ చూడని విధంగా కొల్లేరు ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కొల్లేరు నీటి మట్టం పెరగడంతో దెందులూరు, ఏలూరు రూరల్, ఉంగుటూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గ పరివాహక ప్రాంతాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రామిలేరు వరద ఉధృతంగా వస్తుంది. గోగుంట, రాళ్లపల్లి వారిపాలెం గ్రామాల జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాల్లో నడుములోతు నీటిలో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయడంతో గత సర్కార్ నిర్లక్ష్యం వహించడంతోనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వరద బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్ ద్వారా బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు. బుడమేరు ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహం, కొల్లేరు ప్రాంతాలు తిరిగారు. బుడమేరు కట్టతెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులను చూశారు. బుడమేరు ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో గమనించారు. బుడమేరు ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను చూశారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని సీఎం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను, నదీ సముద్రంలో కలిసే హంసలదీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆక్రమణలు తొలగిస్తే కొల్లేరు వరద నుంచి తమకు విముక్తి కలుగుతుందంటున్నారు లంక గ్రామాల వాసులు. మరొక వైపు గుడివాక లంకలో గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు పూజలు చేశారు. కొల్లేరు ఉధృతి తగ్గించి తమను కాపాడాలని మొక్కుకున్నారు. తమకు సహాయం అందించాలని ప్రభుత్వానికి కొల్లేరు వరద బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఉప్పుటేరు గట్లు బలహీనంగా ఉన్న చోట వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్నట్లు సమాచారం. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.